ఆ పార్టీ రాష్ట్రంలోనే కీలక పాత్ర పోషిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు అత్యంత కీలకంగా మారారు. ప్రభుత్వంలో వారు చెప్పిందే పాటించే పరిస్థితులు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులకు ఓ గుర్తింపు ఉంటే ఆ జిల్లాలో మాత్రం అసలు గుర్తింపు లేదట. పార్టీని ముందుండి నడిపించే నాయకులే కరువయ్యారట. ఇంతకీ ఆ పరిస్థితి ఆ పార్టీకి ఎందుకు వచ్చింది? రాష్ట్రంలోనే అందరినీ ఆకర్షించే పార్టీ ఆ జిల్లాలో మాత్రం ఎందుకు వెనుకబడుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ పరిస్థితి అయోమయంగా మారిందట. అసలు ఇక్కడ పార్టీని నడిపించే నాయకులే కరువయ్యారట. ఇప్పటికే పార్టీలో ఉన్న నాయకులు కూడా గ్రూపు రాజకీయాలతో ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా మారిపోయారట. అసలు సీనియర్ నాయకులు ఎవరు పార్టీలో ఉండడం లేదట. ఉన్న అంతంత మాత్రంగానే పనిచేస్తున్నారట. పార్టీ పటిష్టత గురించి ఆలోచించడం లేదట. ఇక ప్రజల్లో అయితే అసలు పూర్తిగా వీరిని ఆదరించే పరిస్థితి లేదట. రాష్ట్రంలో కాస్త ప్రభావం చూపుతున్న పార్టీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం సైలెంట్ గానే మిగిలిపోతోందట. ఇక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ద్వితీయ శ్రేణి నాయకులు కావడంతో జనసైనికులకు కూడా దిశానిర్దేశం చేసేవారే లేకుండా పోయారట. కనీసం నిలబడి పోరాడే సత్తా ఉన్న నాయకులు ఒక్కరు కూడా లేకపోవడం ఇక్కడ పార్టీకి మైనస్ గా మారింది. మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన నాయకులకు సరైన గుర్తింపు లేకపోవడంతో వారు తమ దారి తాము చూసుకుంటున్నారట. ఇక మధ్యలో పార్టీలో చేరిన వారిని అందరం ఎక్కించడంతో పాటు అసలు పార్టీలో ఏం జరుగుతుందో అధిష్టానానికి తెలియకపోవడంతో ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా మారిందట. ఇచ్చాపురం నుంచి ఎచ్చెర్ల వరకు, అటు పాతపట్నం నుంచి శ్రీకాకుళం వరకు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నారనే విషయం ప్రజలకు తెలియడం లేదట. ఇచ్చాపురంలో ఇన్ఛార్జి దాసరి రాజు, టక్కలిలో కణిత కిరణ్, పాతపట్నంలో గేదెల చైతన్య, ఆమదాల వలసలో పేరాడ రామ్మోహన్ రావు, ఎచ్చెర్ల ఇన్ఛార్జి విశ్వక్సేన్ కాస్త యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక మిగతా నియోజకవర్గాల్లో మాత్రం అసలు ఇన్ఛార్జీలు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి ఉందని సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదట. గతంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కోరాడ సర్వేశ్వరరావు పార్టీని కొంత ముందుకు నడిపించిన, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటు బ్యాంకు సంపాదించుకున్నా తగిన గుర్తింపు లేకపోవడంతో వెనకడుగేశారట. ఇక నరసన్నపేట విషయానికొస్తే ఇక్కడ జనసేన పార్టీ పూర్తిగా కనుమరుగైపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నాయకులు టీడీపీ నేతల వెంటనే ఉంటూ పార్టీని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీతో అంటకాగుతూ సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లా అధ్యక్షునిగా పిసిని చంద్రమోహన్ నియామకం జరిగిన తర్వాత జిల్లాలో ఉన్న నాయకుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ పార్టీని ముందుకు నడిపించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదట. అయితే జిల్లా అధ్యక్షునిగా పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తుండడం జనసేన పార్టీకి కాస్త ఊరట కలిగించే అంశం. ఇక సుడా చైర్మన్ గా కొరికన రవికుమార్ నియామకం తర్వాత కాస్త యాక్టివ్ గా పార్టీ కోసం పనిచేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఆయన ఆధ్వర్యంలో కొంతవరకు పార్టీకి గుర్తింపు వచ్చిందనే ప్రచారం ఉంది. జిల్లాలో 2-3 నాయకులు తప్ప జనసేన పార్టీకి అంత అనుభవం లేని నాయకులే ఉన్నారనే ప్రచారం ఉంది. రాజకీయ అనుభవం ఉన్నవారు ఒక్కరు కూడా లేకపోవడంతో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేవారి కరువయ్యారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అసలు ఈ జిల్లాలో బలమైన నాయకత్వాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారనే చర్చ నడుస్తోంది. పార్టీని జిల్లాలో గాలికి వదిలేసినట్టుగా ఉంది. ఇప్పటికైనా జిల్లాపై అధిష్టానం పూర్తిస్థాయి దృష్టి పెడితే తప్ప ఇక నాయకత్వాన్ని ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి లేనట్టు తెలుస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటికైనా పార్టీని మొదటి నుంచి నమ్ముకుని ఉన్న నాయకులను గుర్తించి వారికి సముచిత స్థానం కల్పిస్తే తప్ప పార్టీ మనుగడ సాగించడం సాధ్యం కాదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి గ్రూప్ రాజకీయాలు లేకుండా నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఓ శక్తిగా మార్చాలని జనసేన క్యాడర్ కోరుకుంటోంది.